జరిగినా పట్టించుకోలేదా? డెడ్ బాడీపై సాక్ష్యాలను సైతం తారుమారు చేశారా? కృష్ణా జిల్లా పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. జనవరి 31న పవన్ అనే స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మరణానికి కారకులంటూ ఎడమ చేతిపై కొందరి పేర్లు రాశాడు. అతని సూసైడ్ విషయం తెలుసుకున్న శ్రీ చైతన్య సిబ్బంది అతను చనిపోయాడని తెలుసుకున్నాక వాటిని చెరిపేశారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారని డీఎస్పీ చలసాని శ్రీనివాస్ తెలిపారు. కానీ విద్యార్థుల మధ్య గొడవలతో పవన్ సూసైడ్ చేసుకున్నట్లు విచారణలే తేలిందన్నారు. ఇన్స్టా వీడియోల ఆధారంగానూ విచారణ సాగింది. సాక్ష్యాధారాలను చెరిపేసిన శ్రీ చైతన్య కాలేజీ సిబ్బందిపై కొందరు విద్యార్థులపైన కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేసుకోవటం పిల్లలు అది కూడా మాకు పిల్లల ద్వారా మాకు వచ్చింది. వీడియో ఒకటి వచ్చింది. అదేవిధంగా అతని చేతి మీద రాసుకున్న పేర్లు కూడా ఆ యొక్క ఫోటో కూడా మాకు రావడం జరిగింది. ఈ సంఘటనలన్నీ కూడా కొంతమంది విద్యార్థులు మాకు ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా మొత్తం దర్యాప్తు పూర్తి చేసి ఈరోజు ఈ యొక్క పిల్లలను ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సెకండ్ ఇయర్ ఇందాక చెప్పిన ఆరుగురు కూడా మేము అరెస్ట్ ఇచ్చాము. వీళ్ళందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీళ్ళు అక్కడ ఉన్న సాక్ష్యాధారాలను చెరిపారనే ఉద్దేశంతో ఈ ఆరుగురిని కాలేజీలో ఉన్న ప్రిన్సిపల్ గారిని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆత్మహత్య చేసుకోవటానికి కారకులైన ఈ ఆరుగురు విద్యార్థుల మీద కూడా వీళ్ళందరూ కూడా జర్నలిస్టు వాళ్ళని కూడా